పరీక్షలు దగ్గర పడుతున్న తార మాత్రం కాన్సంట్రేట్ చేయలేకపోతుంది. పుస్తకాలు తెరిచింది కానీ ఫోన్ ఒక్క సౌండ్ చేస్తే చాలు తన దృష్టి మరొక ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది. మెసేజ్, రీల్, స్టేటస్, స్క్రోల్ ఇలానే సమయం పోతూ చదువు మెల్లగా జారిపోతుంది. అప్పుడు తార ఒకటి గుర్తించింది. ఇది సాధారణ డిస్ట్రాక్షన్ కాదు, సోషల్ మీడియా వేసిన హిడెన్ ట్రాప్ అని. స్క్రోల్ మొదలు పెడితే ఎక్కడ ఆపాలో మనసే మర్చిపోతుంది. తార కోపం రాలేదు, భయం వేసింది. ఇలా అయితే నా ఎగ్జామ్ ఎప్పుడు క్లియర్ చేసేది, ఎప్పటికీ క్లియర్ కావు అన్న అనుభూతి ఆమెను లోపల నుంచి కుదిపేసింది. ఆ టైంలోనే తార ఒక చిన్న నిర్ణయం తీసుకుంది. అలా తార తన మొదటి డీటాక్స్ మొదలుపెట్టింది. ఫోన్ని డో నాట్ డిస్టర్బ్ మోడ్లో పెట్టింది. చదివే టేబుల్ మీద ఫోన్ పెట్టడం మానేసింది. 25 మినిట్స్ ఫోకస్ టైమర్ ఆన్ చేసుకొని చిన్న టు డూ లిస్ట్ పెట్టుకుంది. మార్నింగ్ నైట్ చిన్న స్క్రీన్ పరిమితులు మాత్రం ఉన్నాయి. సోషల్ మీడియా నోటిఫికేషన్స్ ఆఫ్ చేసింది. నైట్ స్క్రోలింగ్ పూర్తిగా మానేసింది. మొదట్లో 10 మినిట్స్ కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోయిన తార ఇప్పుడు 25 to 30 మినిట్స్ పూర్తిగా ఫోకస్లో ఉండగలిగింది. చిన్న డీటాక్స్ పెద్ద మార్పు తెచ్చింది. ఇది తార యొక్క డిజిటల్ డీటాక్స్ జర్నీ స్టార్ట్ అయింది. నెక్స్ట్ స్టెప్ డూమ్ స్క్రోలింగ్ని ఎలా ఆపింది తర్వాత కల్లో కలుద్దాం.